శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. కౌతా టీవీ వీక్షకులందరికీ కూడా కార్తీక మాసం 11వ రోజు శుభాభినందనలతో ప్రతిరోజు మనం చెప్పుకునేటువంటి విధంగానే కార్తీక పురాణాన్ని, కార్తీక మహాత్మ్యాన్ని 11వ అధ్యాయం చెప్పుకుందాం ఈరోజు. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఇక 11వ అధ్యాయంలోకి వచ్చేసరికి పురాణ శ్రవణ మహాత్మ్యం, అంటే పురాణం వినటం వల్ల కలిగేటువంటి ఫలితం, మహాత్మ్యం అంతా కూడా ఈ కార్తీక మాస మహాత్మ్యంలో 11వ అధ్యాయంలో చెప్తాడు. కార్తీక మాసంలో జనార్దనుని అవిషపూలతో పూజ చేసినటువంటి వాడు పాపములన్నీ కూడా నశించిపోతాయి. అంతేకాకుండా ఆ విధంగా పూజించినటువంటి వాడు చాంద్రాయణ వ్రత ఫలాన్ని పొందుతూ అచ్యుతుని గరిక పోచలతోనూ దర్భల కొనలతోనూ పూజించినట్లయితే వారి సూక్ష్మ శరీరం నశించి పరమపదాన్ని పొందుతారు. భక్తితో శ్రీ మహావిష్ణువుని అనేక రంగుల వస్త్రములతో పూజించినట్లయితే అతడు ఉత్తమమైనటువంటి ఫలితాన్ని పొందుతాడు. కార్తీక మాసంలో స్నానం చేసినటువంటి, దీపతోరణాలతో అర్చించినటువంటి, పురాణాన్ని వినిపించినటువంటి వారికి కూడా ఎటువంటి కల్మషాలు కూడా ఉండవు, కరిగిపోతాయి, కలుషాలన్నీ కూడా కరిగిపోతాయి. ఇందుకు సంబంధించినటువంటి ఇతిహాసం ఒకటి ఉంది. ఈ కథ పాతకాలని ఏమార్చి ఆశ్చర్యం కలిగించే విధంగా ఆయురారోగ్యాలు పెంపొందిస్తుందయ్యా, అది చెబుతున్నాను వినని చెప్పి ఈ విధంగా చెప్పాడు వశిష్ఠ మహాముని జనక మహారాజుతోటి. ఒకానొకప్పుడు కళింగ దేశంలో మందరుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఉండేటువంటి వాడు. ఆయన అదృష్టం వలన అన్ని శుభలక్షణాలే. పతిభక్తి కలిగినటువంటి సుశీల అయినటువంటి అతనికి భార్య కూడా ఉంది. మందరుడు వహీపకర్మాలైనటువంటి స్నాన సంధ్యానుష్ఠానములన్నీ కూడా వదిలిపెట్టాడు. చాలా ఉత్తమమైనటువంటి కర్మములు ఏవైతే స్నాన సంధ్యానుష్ఠానాలు ఉన్నాయో అవన్నీ కూడా వదిలిపెట్టి సేవకావృత్తిని స్వీకరించాడు. అతనికి జీవనోపాయం కూడా తెలియకపోయింది. ఆ పరిస్థితులకి కూడా సుశీల తన భర్త మీద ఎప్పుడు కూడా అసూయపడడం గాని, బ్రతుకు తెరువు తెలియని బడుగు బాపడని నిందించడం గాని ఎప్పుడు చేయలేదు. ఆ బ్రాహ్మణుడు సేవకావృత్తి చేయలేక, బ్రతికే త్రోవ తెలియక కత్తిని చేత్తో పట్టుకుని అడవులకు వెళ్లి దారులను అడ్డగించి ధనాన్ని అపహరించేవాడు. ఇతర దేశాలకు పోయి అక్కడ వస్తువులను కొని తెచ్చి కుటుంబాన్ని పోషించుకునేవాడు. మందరుడు ఒకనాడు అడవిలో బాటసారి అయినటువంటి ఒక బ్రాహ్మణుని పట్టుకుని వారిని ఒక మర్రి చెట్టు కట్టివేసి అతని వద్దన ఉన్నటువంటి ధనాన్ని లాక్కున్నాడు. ఇది చూస్తూ ఉన్నటువంటి దుర్మార్గుడైనటువంటి పోయేవాడు కత్తితో ఇద్దరిని కూడా చంపేసి ఆ ధనాన్ని తాను తీసుకొచ్చాడు. ఇంతలో గుహలో నిద్రపోతూ ఉన్నటువంటి పులి గుహలో నుండి వెలుపలకు వచ్చింది, ఆ బోయవాడి మీద పడింది. బోయవాడి కోపంతో ఆ వ్యాఘ్రాన్ని చంపి తాను కూడా పులి వల్లనే చనిపోయాడు. ఈ విధంగా బ్రాహ్మణులిద్దరూ ఒక వంక బోయవాడు, పులి ఒక ప్రక్క చనిపోవడం. ఇంతలో యమదూతలు వచ్చి ఆ 4 జీవాల్ని కూడా తీసుకుపోవడం జరిగింది. వాళ్ళు చేసుకున్నటువంటి కర్మ ఫలితంగా కాలమాత్రం అనేటువంటి నరకంలో అనేక రకములైనటువంటి బాధములను అనుభవించారు. అనేక పాపములతో కూడి దుఃఖాగ్ని తప్తులైనటువంటి ఆ బ్రాహ్మణులిద్దరినీ కూడా మహాభీతిని కలిగించేటువంటి కారు చీకటితో కూడుకున్నటువంటి తలదలా సలసలా కాగుతూ ఉన్నటువంటి రక్తంతో నిండి క్రిమికీటకాదులతో కూడినటువంటి అమేధ్యభరితమైనటువంటి ఒక కోపంలో యమభటులు పారవేశారు. ఆ విధంగా బాధలు పొందుతూ ఉన్నటువంటి మందరుని భార్య అయినటువంటి సుశీల
సదాచార పరాయణులైనటువంటి తన ధర్మాన్ని విడిచిపెట్టకుండా నియమాలను పాటిస్తూ విష్ణుభక్తి పరాయణురాలై సజ్జనులతో గోష్ఠి జరుపుతూ వారి మూలంగా అన్ని ధర్మములు తెలుసుకుంటూ భక్తి వదలకుండా కాలం గడుపుతూ ఉంది. ఆమె అదృష్టం వలన ఒకనాడు ఆమె ఇంటికి ఒక సన్యాసి వచ్చాడు. అతడు సర్వదా విష్ణువునే పూజిస్తూ విష్ణుభక్తి వలన శరీరం పునికెత్తగా శ్రీమన్నారాయణ్ణి నామస్మరణం పూర్వకంగా నృత్యం చేస్తూ విష్ణుభక్తి అనేటువంటి అమృతాన్ని గ్రోలుతూ సకల ప్రాణుల యందు మాధవుని చూస్తూ కన్నులతో ఆనంద భాష్పములు రాలుస్తూ తన్మయత్వం పొందుతూ ఉండేవాడు. ఆ సన్యాసికి సుశీల అర్ఘ్యపాద్యాదులిచ్చి ఆదరించి భిక్షనొసంగి, స్వామి తమ రాక నా వంటి గృహస్థులకు అరుదు కదా, మా వారు వింటలేరు, నేను ఒక్కతినే అతనిని ధ్యానిస్తూ ఒంటరిగా కాలం గడుపుతున్నాను అన్నది. ఆమె మాటలు విన్న యోగి, అమ్మ సాయంకాలం విష్ణు భగవాని పురాణం చదవాలి, నేను తీసుకొని వస్తాను, వత్తి ఒకటి చేసివు, నేడు కార్తీక పౌర్ణమి, ఈ వేళ దీపదానం మొదలైన వాటిని చేసిన వారి పుణ్యం అపారం అని చెప్పాడు. సుశీల ఆ మహానుభావుడు చెప్పిన మాటలకు ఎంతో సంతోషించింది. ఇల్లు ఆవు పేడతో అలికింది. స్వస్తికము, సర్వతోభద్రము మొదలైనటువంటి ముగ్గులు పెట్టి చక్కనే ప్రతి చక్క పెట్టి 2 ఒత్తులు తయారు చేసి ఆ సన్యాసి తెచ్చినటువంటి తైలంతో శ్రీమన్నారాయణకు దీపారాధన గావించింది. దీపపు ప్రమిదను ఒత్తిను ఇచ్చి తాను సంతోషపడుతూ ఉండగా ఆ యోగి అక్కడ విష్ణువును పూజించి ఆత్మ పరిశుద్ధికి పురాణం చదివాడు. తర్వాత సుశీల ఇంటికి వెళ్లి అందరినీ పిలుచుకుని వచ్చింది. వచ్చిన వారితో కూడా తాను ఏకాగ్రచిత్తంతో పురాణం వింది. తరువాత ఆ అతివ తాను వచ్చిన త్రావుకు వేరొక గ్రామం, ఆయన ఆ యతి తాను వచ్చిన ఒక గ్రామానికి వెళ్ళిపోయాడు. సుశీల భగవద్ధ్యానం చేతను తత్వజ్ఞానం వలన ఏ పాపాలు లేకుండా మరణించింది. అప్పుడు 4 చేతులతో తమ్మలంబోలు కన్నులతోనూ పీతాంబరధారులై శంఖచక్ర గదాయుధాలను ధరించిన వారై కమలాల వంటి శరీరఛాయ గల వారై సూర్యుని వలె తేజస్సు కలిగి ఉన్నటువంటి విష్ణుదూతలు దివ్య విమానమును ఎక్కి వచ్చారు. ఆ విమానం నందనోద్యానవనంలో పూసినటువంటి అనేక రకముల పువ్వులతోనూ ముత్యాలు, పగడాలు, రత్నాలు మొదలైన వాటితోనూ వింత వింత భూషణలతోటి అమూల్యమైనటువంటి వస్తువులతోటి అలంకరించబడింది. వారు ఆ సుశీలను ఆ విమానం మధ్య కూర్చుండబెట్టి వినయంతో ఆమెను సేవిస్తూ భజనలు, నృత్యాలు చేస్తూ జై కొడుతూ వైకుంఠం తీసుకుని వెళ్ళారు. ఆ విధంగా తీసుకుని వెడుతూ ఉండగా సుశీల మార్గ మధ్యంలో కనిపించిన నరకలోకాన్ని చూసి ఆశ్చర్యపెడుతూ, ఓ విష్ణుదూతలారా, ఒక్క నిమిషం ఆగండి, మా వారు భౌతిక దేహాన్ని విడిచిపెట్టి మరి ముగ్గురితో కలిసి అంధకూపంలో పడి ఉన్నారు, దీనికి కారణం ఏమిటో నాకు చెప్పండి అని అడిగింది. ఆమె మాటలు విన్నటువంటి విష్ణుదూతలు, ఓ పూజ్యురాలా, మూఢాత్ముడైనటువంటి నీ భర్త ఇతరులకు దాసుడై నానాకృత్యాలు చేస్తూ దొంగతనము, పరధనహరణము వలన ప్రొద్దుపుచ్చుతూ వైదిక ఆచారాలను విడిచిపెట్టి అపరిశుద్ధ పదములో జీవయాత్ర సాగించి ఉండటం వలన నరకం పొంది ఉన్నాడు. ఈ 2వ బ్రాహ్మణుడు తన స్నేహితుని చంపాడు. బాల్యం నుండి తన ప్రాణంతో సమానంగా చూసుకుంటూ ఉన్నటువంటి స్నేహితుని చంపి అతని ధనాన్ని కొల్లగొట్టి దేశాంతరాలు పోతూ ఉండగా నీ భర్త ఆ ధనం కొరకు వాడిని చెట్టు కట్టి కృత్యుడయ్యాడు. దారి మధ్యలో మిట్ట మధ్యాహ్నం ఒక బోయవాడు నీ భర్తను చంపి ఆ ద్రవ్యాన్ని లాక్కున్నాడు. ఆ వేటగాడిని పులి తన పంజాతో కొట్టింది. వాడు పులిని చంపాడు. పులి తిన్న దెబ్బలతో బాధతో వాడు మరణించాడు. బోయవాడు బ్రహ్మహత్య చేసి ఉండడం వలన నరకంలో ఉన్నాడు. ఈ పులి అంతకు పూర్వ జన్మలో ద్రవిడ దేశంలో బ్రాహ్మణుడు. వాడు ఇది వినకూడనిది భక్ష్యాది వివేచనం లేకుండా, జ్ఞానం లేకుండా తైలపక్వాదులైన ఆహార వస్తువుల్ని భుజించడం వలన నరకలోకం చేరుకున్నాడు అన్నాడు. అప్పుడు ఆమె వారికి ఏ విధంగా ఈ నరకం నుండి విముక్తి కలుగుతుంది మహాప్రభు అని చెప్పని అడిగేసరికి అప్పుడు వారు, అమ్మ, కార్తీక మాసంలో నీవు పురాణ శ్రవణం చేసి సంపాదించుకున్న పుణ్యాన్ని నీ భర్తకును ఆ యతికి, ఆ మహానుభావ యోగికి నీవిచ్చినటువంటి వత్తిని ప్రమిదను ఇవ్వటం వలన పుణ్యాన్ని పులికి వేటగానికి పురాణ శ్రవణానికి అందరినీ పిలిపించినందువలన కలిగిన ఫలితాన్ని స్నేహితుని చంపిన వానికి ఇచ్చినట్లయితే వారు 4 కూడా విముక్తులు పొందుతారు, ఇందులో ఏమీ సందేహం లేదు అని చెప్పి చెప్పారు విష్ణుదూతలు. సుశీల ఆశ్చర్యపడి వారు విముక్తి కోరుకుని ఉదాత్తంగా ఫలితాన్ని వారికి ధారపోయగానే వారు నరకాన్ని నుండి విముక్తులైనటువంటి వారే విమానాన్ని ఎక్కి ఆమెను పొగుడుతూ వైకుంఠం చేరుకున్నారు. వారందరూ కూడా జ్ఞానగమ్యుడైనటువంటి విష్ణువు యొక్క పరమపదం పొందారు.
అందువలన కార్తీక మాసంలో పురాణ శ్రవణం చేసేటువంటి వారు తప్పనిసరిగా విష్ణు యొక్క పదాన్ని పొందుతారు, వైకుంఠాన్ని పొందుతారు. ఈ దివ్యమైన చరిత్ర విన్నవారికి కర్మత్రయాలైనటువంటి కాయిక వాచిక మానసికాలుగా సంపాదించుకున్నటువంటి పాపములన్నీ కూడా నశించిపోతాయి అని చెప్పి స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యాయాం ఏకాదశోऽధ్యాయ సమాప్తః. లోకాః సమస్తాః సుఖినో భవంతు.